తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరిగిన శివరాత్రి ఉత్సవాలు, శివాలయాలకు పోటెత్తిన భక్తులు, వెళ్లివెరిసిన ఆధ్యాత్మిక శోభ. ఇవాళ మేయర్లు, చైర్మన్ల ఎన్నిక. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో చేతులెత్తే విధానంతో ఎన్నిక నిర్వహణ. గిరిజనులను పట్టించుకొని చరిత్ర బీఆర్ఎస్ది. ప్రతి తండాలకు రోడ్లు, సోలార్, ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్. కరీంనగర్ మేయర్ పీఠం తమదేనన్న మంత్రి పొన్నం. ఎలాగైనా తామే చేజిక్కుంటామన్న బీజేపీ. సింగరేణి ప్రయోజనాల కోసమే సిపిఐకి మద్దతు ఇచ్చామన్న కేటీఆర్. మున్సిపాలిటీలో అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నారంటూ ఫైర్. జగిత్యాల కాంగ్రెస్ లో వర్గపోరు. తమ వర్గాలకే పదవులు ఇవ్వాలంటున్న జీవన్ రెడ్డి, సంజయ్. మున్సిపల్ ఎన్నికలతో కాంగ్రెస్ పతనం మొదలైంది. ఎన్ని దౌర్జన్యాలు చేసినా ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించారన్న ఆర్ఎస్ ప్రవీణ్. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలి, సమయం దగ్గర పడుతోందని హెచ్చరించిన డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. గురుకులాల్ని అద్భుతంగా తీర్చిదిద్దిన రూపశిల్పి కేసీఆర్ అన్న తలసాని. కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివాలయంలో ఆందోళన చేసిన భక్తులు. అర్చన టికెట్లు లేని భక్తులు క్యూ లైన్లకు తాళాలు వేసిన పండితులు. మంత్రి కొండా సురేఖ మనుమడు ప్రతిభను ప్రశంసించిన హీరో రేడెళ్ల మురళి పటేల్ పఠించిన లింగాష్టకం వీడియోకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రభాస్. ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడి యువకుడు ఆత్మహత్య. బెట్టింగ్ యాప్స్ లో 95,000 పోగొట్టుకుని గడ్డి మందు తాగి మృతి చెందిన సాయి కుమార్. ఇవాళ ఏపీలో బిల్ గేట్స్ పర్యటన. వివిధ రంగాల్లో సహకారంపై కూటమి నేతలతో చర్చ. జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం. 2 కోట్ల విరాళం ఇచ్చి తొలి సభ్యత్వాన్ని తీసుకున్న పవన్ కళ్యాణ్. శ్రీకాళహస్తిలో ఆలయ అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం. గంటల తరబడి వేచి ఉన్న వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని భక్తుల ఆవేదన. వికసిత్ భారత్ నిర్మాణానికి ఏపీ బడ్జెట్ పునాది. రాష్ట్రాభివృద్ధికి ఓ స్పష్టమైన రోడ్ మ్యాప్ అన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. మేడారంలో కోవా బన్ వ్యాపారి ఘటనను ఖండించిన నాగబాబు. చిరు వ్యాపారికి అండగా నిలిచిన మంత్రి లోకేష్, అచ్చెన్నాయుడు. మన్యం జిల్లా సాలూరులో ఒడిశా ఆర్టీసీ బస్సు బోల్తా. 7గురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలించిన స్థానికులు. కొన్నేళ్లుగా 38 దేశాలతో ట్రేడ్ డీల్ చేస్తామన్న ప్రధాని. యూపీఏ హయాంలో ఏ దేశంలో చర్చలు జరపలేదని విమర్శించిన మోదీ. రాహుల్ గాంధీ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు. ట్రేడ్ డీల్తో రైతులు, మత్స్యకారులకు ఎటువంటి నష్టం జరగదన్న అమిత్ షా. జమ్మూ కేంద్రంగా డిజిటల్ హవాలా. 8,000 నకిలీ ఖాతాలు గుర్తించిన ఎన్ఐఏ. బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారానికి లోక్సభ స్పీకర్. మోదీకి బదులు హాజరు కానున్న ఓం బిర్లా. అమెరికాతో న్యూక్లియర్ డీల్ కు సిద్ధమన్న ఇరాన్. తమపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని ఖమేనీ కండిషన్. జైలులో క్షీణిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం. తక్షణం వైద్యం అందించాలని డిమాండ్ చేసిన మాజీ క్రికెటర్. పాకిస్తాన్ ని మట్టి కరిపించిన భారత్. 61 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.